ఏంటి? నా పేరు లాలు. రేపటి మేడం మరిపిరాల మాది. ఏ లేదన్నా మరి ఇప్పుడు తొర్రూరులో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఓకే. సో మరి ఇక్కడ మొత్తం 16 కదా? 16. సో మరి ఏంటన్నా ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ? కొంచెం దగ్గరనే ఉంటారు టీఆర్ఎస్ కాంగ్రెస్. అవునా? దగ్గరనే ఉంటారు. ఆ రెండింటికే పోటీ. ఈ పచ్చి కాంగ్రెస్ కానీ కొంచెం మైనస్ రైతుల కాడ కొంచెం ఈ రైతు బంధు గీత బంధు కొన్ని టైం ఏది అందుబాటులో లేకుండా కొంచెం ఇబ్బంది పడతారు. రైతులు అయితే ఇబ్బంది పడతారు. కాంగ్రెస్ మనది కానీ కానీ మరి ఇప్పుడు అన్ని పథకాలు వస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డు, బియ్యం కానీ, బిల్లులు వస్తున్నాయి. కరెంటు అన్ని వస్తున్నాయి కానీ కాకపోతే రైతులకు ఏంటంటే బోనస్ వస్తుంది. రైతు బంధు వస్తుంది. బోనస్ వస్తుంది. రుణమాఫీ అయింది. అది సగమే అయింది. అది రుణమాఫీ అనేది 2 లక్షలు పైన ఉన్నా మిగతాయి కట్టుకున్నారు కానీ కట్టినాం కానీ కాలే. అది కేసీఆర్ చేసిందే రేవంత్ రెడ్డి చేసిండు. రుణమాఫీ కాలే. 100 ఒక 50 రూపాయికి 50% అయింది. సగమే అయింది. ఇక్కడ పరిస్థితి తగ్గఫారు ఉంది అంటున్నాం. బీజేపీ తగ్గ బీజేపీ పోటీ ఉంటే విఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. దగ్గరనే ఉంటది. మా ఎమ్మెల్యే పని మంచిగా చేస్తున్నా చేస్తాను కానీ మేడం మంచిగా చెడు అందుబాటులో అందుకుంటలేదు. అందరు చావుకు మంచిగా చెడు పేద ఎక్కువ రావడం లేదు. మేడం వస్తలేదు. చూసుకోలేదు. ఏమైనా గ్రామ పంచాయతీలో చిన్న మార్మూల పల్లెలు ఉన్న తండాలు ఉన్న విలేజ్లు ఉన్నా మేడం అందుకుంటలేదు. మా మేడమే రావాలి బాధ్యత రావాలి కానీ మా మేడే వస్తలేదు. నేను చెప్తున్నా మా మేడే వస్తలేదు, అనుకుంటలేదు. పేదవానికి మంచి చెడ్డ కొంచెం చూసుకుంటలేదు. ప్రజలు పట్టించుకోవాలి, చాలా పట్టించుకోవాలి. ఆ మీద ఎంతో ఆశపడి జనాలందరూ ఒక తాటి మీద వచ్చినాం. 50,000 ఒక్క తాటి మీద తీసుకొచ్చినాం. ఎంతో అభివృద్ధి అవుతాను కానీ అనుకోద్ది ఇక మేడ గురించి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. मोगिली जाटो तो मोगिली మొగిలేనా? ఏనన్నా మరి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి ఏంటి పరిస్థితి? మన తొర్రూరు పట్టణంలో ఉన్నాం కాబట్టి ఈ తొర్రూరు పట్టణంలో ఎన్నెన్ని వార్డులు మొత్తం? మొత్తం 16 వార్డులు. 16 వార్డులు. ఓకే, 16 వార్డులు. మరి ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎవరికి అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ 3 పార్టీలు కూడా చాలా తగ్గఫోర్గా ఫైట్ చేస్తాను. మరి ఎవరికి ఇక్కడ అవకాశం ఉంది? ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చే అవకాశం? కాంగ్రెస్ కి ఇస్తారు. ఎందుకు కారణం? అధికార పార్టీ ఉంది. పనులు ఒక్కొక్కటి చేసుకుంటా వస్తుంది. సన్న బియ్యం ఇస్తుంది, అన్ని చేసుకుంటా వస్తుంది. ఒక్కొక్కటి చేసుకుంటా వస్తుంది కాబట్టి కరెంటు గ్యాస్ ఇవన్నీ ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశం. రుణమాఫీ అయిందని బోనస్ కూడా పడ్డాయి. మరి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి 16 వార్డుల 10 వార్డులు కాంగ్రెస్ గెలుస్తుంది పక్కా. కాంగ్రెస్ కొడుతుంది పక్కా. ఏంటి ఇంకా ఇక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి? ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాదు. పార్టీలు అంటలేదు ఇక్కడ ఏమేంటి అంటే ఇంకా మనకి జరగాల్సిన పనులే ఉన్నాయి. ఇక కొన్ని ఉన్నాయి చిన్న పనులు. ఇక అవి కూడా చిన్న మేడం చేసుకుంటా పోతాంది. అందరికి ఆమె యశస్వి రెడ్డి ఇద్దరు చేసుకుంటా వాళ్ళు ఎమ్మెల్యేగా మంచిగా చేస్తుంది పనులు. దయాకర్ రావు కన్నా కొంచెం బెటరే. ఇప్పటి వరకు మాత్రం బెటరే. సో ఇంకా మిగతా ఉన్న హామీలన్నీ కూడా నెరవేరుతాయి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్క నమ్మకం ఉంది. జనం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. కానీ ఇక్కడ మరి 3 పార్టీలు ఫైట్ చేస్తున్నాయి. 2 పార్టీలు 2 చేస్తున్నాయి. 3 అంటే బీజేపీ 3 ఇప్పుడే కట్టింది. లేదు ఇక బీజేపీ లేదు లేదు. జనసేన కూడా తిరుగుతుంది. జనసేన తిరుగుతుంది కానీ లేదు, అది లేదు. ఉత్తదే మీద ఒక సీటు కూడా గెలవదు. జనసేన గెలవదు, బీజేపీ గెలవదు. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ రాదు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికి. మరి ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మీ పట్టణాన్ని దత్త తీసుకుంటా అన్నాడు. ఎట్లా చూస్తారు దాన్ని? చెప్తా అంటే మంచిదే. నాకు గెలిపియాలి, మున్సిపాలిటీలు అన్ని గెలిపిస్తే నేను దత్త తీసుకుంటా అన్నాడు. అందుకనే పట్టణం గడుపుతారు. ఆల్రెడీ పని చేస్తాడు అని నమ్మకం ఉంది. ఆయన చెప్తాడు. ఆయన సొంత డబ్బులు పెట్టి అయినా చెప్తాడు.
ఆయన తిరుగుతాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నాయి, చేసేంత టాలెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. బిఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది ఇక్కడ, డెవలప్ ఏం జరగలేదు, ఏం జరిగింది ఏం లేదు జరుగుడు. ఎక్కడ దక్కడనే చేసిందో ఎక్కడ దక్కడనే వదిలిపెట్టి ఏం లేదు. కాంగ్రెస్ అయితే గ్యారెంటీ గ్యారెంటీ పక్క 10 నువ్వు ఎలక్షన్ అయినగా నువ్వు చూడు, పక్క గ్యారెంటీ రాకపోతే చూడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ వెంకటరెడ్డి అన్న. తొరిరా అన్న. అన్న, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో 116 మున్సిపల్ కౌన్సిల్స్ అండ్ 7 కార్పొరేషన్స్. సో మరి తొర్రూరు పట్టణంలో 16 మున్సిపల్ కౌన్సిల్స్ కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏంటన్నా మరి ఇక్కడ లోకల్ గా మీరు ఏమనుకుంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం? బిఆర్ఎస్ వస్తాయండి పక్క. ఎందుకని? ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి బిఆర్ఎస్ పక్క వస్తుంది. చైర్మన్ పదవి టిఆర్ఎస్ తొర్రూరు చైర్మన్ పదవి కైవాసం చేసుకుంటారు పక్క 100%. మరి గజ్వేల్లో హరీష్ రావు పోతే చెప్పులతో కొట్టిర్రు, చెప్పులు ఇసిరేసిర్రు, ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. అంటే టిఆర్ఎస్ మీద కూడా వ్యతిరేకత ఉందని మాట్లాడుతున్నారు. అది తప్పు ముచ్చడు, అది తప్పు ముచ్చడు. అది ఏం లేదు, ప్రాబ్లం లేదు. బ్రహ్మరథం పడతారు బిఆర్ఎస్ కు. వీడు ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి గారు మోసపూరిత హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు చేయలేదు. రైతు బంధు ఇస్తానని ఇంతవరకు రైతు బంధు చేయలేదు. వేసంగి ఎప్పుడండి 3 months అయిపోయింది, 3 నెలలు అయిపోయింది వేసంగి స్టార్ట్ అయ్యి. ఇంతవరకు రైతు బంధు చేయలేదు. రైతుకి ఏంటి పెట్టుబడి కోసం కేసీఆర్ పాపం దేవుడు లాంటి పెట్టుబడి. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు. పెట్టుబడి పొలాలు దున్న ముందుకు అకౌంట్ లో పైసలు వేసి మందు బస్తాల కూలీల పైసలు ఇచ్చిండు. ఈయన ఏంటండి 3 నెలలు అవుతుంది, ఇంతవరకు రూపాయి లేదు. ఏమన్నంటే ఎలక్షన్ అంటాడు, ఎలక్షన్ అంటాను ఇస్తాను, ఎలక్షన్ అంట రైతు బంధు ఇస్తాను. డబ్బులు ఉండాలంటే మొత్తం అప్పులు చేసిపోయింది కేసీఆర్, మొత్తం అంత మిత్ర కట్టడానికి డబ్బులు సరిపోతుంది. ఆయన 10 సంవత్సరాల పీరియడ్ ఎంత తప్పు చేసిండు, నువ్వు 2.5 సంవత్సరాల పీరియడ్ నువ్వేం తప్పు చేసినావు, నువ్వు ఒకసారి ఆలోచించుకో. నేను అప్పులు చేశానంటే ఇప్పుడున్న సంక్షేమ ఫలాలు ఇవ్వాలి కాబట్టి ఆ అప్పులు కట్టుకుంటూ సంక్షేమ ఫలాలు ఇస్తున్నాను, అవి కూడా ఇస్తానని చెప్తున్నాడు కదా. అట్లాగా స్వామి, నీకు ఎంత డెవలప్మెంట్ కోసానికి అప్పు చేసిండు ఆయన. నువ్వు డెవలప్మెంట్ ఎక్కడ డెవలప్మెంట్ అయిందా అసలు? ఇప్పుడు ఫిబ్రవరిలో ప్రతి విలేజ్ మీ విలేజ్ తూరు అంటే విలేజ్ వాటర్ చూడు ఎట్లా వస్తున్నాయో. అప్పుడు వచ్చినాయి వాటర్. మన ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆయన అదే తెచ్చిండు స్వామి, కంటిన్యూ అవుతున్నాయి. అది ఆయన పుణ్యం కదా, ఈయనది ఏమున్నది, ఈయనది ఏం లేదు, శూన్యం నీళ్ళు ఈయనది ఏం లేదు. బస్ ఫ్రీ ఏముందండి, బస్ ఫ్రీ ఎవరి మన బస్ ఫ్రీ కొట్టుకుంటారు. సన్నబియ్యం ఇస్తుంది, 200 యూనిట్లు వస్తుంది. మహాలక్ష్మి ఎట్లా, దీపం పథకం ఎట్లా, అవన్నీ అదే ఒక్కటి ఎక్కడెక్కడ చేసుకో. 2.5 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం అయితే నీ పీరియడ్ అయిపోతుంది. ఇంకో సంవత్సరానికి ఎలక్షన్ స్టార్ట్ అయినా అప్పుడు కోడి పడుతుందా నీకు? 3 ఏళ్ళు ఉంది. ఎక్కడ 3 ఏళ్ళు అండి, 2.5 ఏమో అయితే అండి, 2.5 స్వామి. మన డిసెంబర్ కే కదా 2 సంవత్సరాలైనా నువ్వు ఏమి ఇవ్వలేవు, నువ్వు గవర్నమెంట్ నడపలేవు, అంతవరకు పక్క నడపలేడు. ఆయన చేత కాదబ్బా. ఏంటది ఒక కుటుంబాన్ని. మరి గజ్వేల్లో ఏది కేసీఆర్ ఉన్నటువంటి నియోజకవర్గంలోనే హరీష్ రావు పోతే చెప్పులు ఇసిరేయడం ఎక్కడ ఇసిరేసారు? చూడట్లేదు, బ్రహ్మరథం పడతారండి. చెప్పులతో ఎక్కడ ఇసిరేస్తారు, ఎక్కడ ఇసిరేసారు? బ్రహ్మరథం పడతారు మన హరీష్ రావుకి. చెప్పుతోడు కాదు, ఆరతులు ఇచ్చి బ్రహ్మరథం పడతారు. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయా, ఎంపీ మన సర్పంచ్ ఎలక్షన్లు మన తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది నువ్వు అధికార పార్టీ ఉండి? నాట్ ఓన్లీ పక్క తెలంగాణ మొత్తం పక్క పెట్టు, మా తొర్రూరు మండలంలో గ్రామ పంచాయతీలు ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్ ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్ ఎన్ని వచ్చినాయి చెప్పండి. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు 10 నుంచి 13 వస్తాయి, పక్కా వస్తాయి. 10 నుంచి 12 పక్క బీఆర్ఎస్ క్యాండిడేట్ తొర్రూరు చైర్మన్ కైవసం చేసుకుంటారు పక్కా. రైట్.